జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. రోజు మనం గోదాదేవి పాసురాలు చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు 10వ పాసురంలోకి వచ్చాము. 10 రోజులు పాసురాలు అయినాయి, 9 రోజులు అయినాయి, 10వ రోజుకి వచ్చాము. ఈరోజు పాసురం చెప్పుకుందాము. నోతుచ్చు వర్కం గువీంద్రవమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மாள் போத்தப்பறை தரும் புண்ணிய நாள் வண்ணொரு நாள் கூத்துத்துவான் வீழு கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த அனந்தனுடையாய் அருங்களமே ஏத்தமாய் வந்து திரவேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. అమ్మ ఈ పాసురంలో 5వ గోపికని నిద్ర లేపడానికి వెళ్ళారనమాట. రోజుకు ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వస్తున్నారని చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అమ్మ 5వ గోపికని నిద్ర లేపడానికి వెళ్ళారు. ఆమె తలుపు తీయకుండా ఆమె కూడా అట్లాగే పడుకొని హాయిగా కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఉన్నదిట. ఆ తల్లి ఆమె కూడా యోగావస్థలో ఉన్నదిట. అమ్మా తలుపు తీయి, నువ్వు మేము వచ్చాము కృష్ణుడిని సేవ చేసుకొని పూజ చేసుకోవడానికని, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికని చెప్పని మేము వచ్చామమ్మా, తలుపు తీయి. నువ్వు కుంభకర్ణుడు పడుకున్నట్టుగా పడుకున్నావేంటి, తలుపు తీయవా నువ్వు అని చెప్పని అమ్మను అడుగుతున్నారన్నమాట. ఆయనేంటి కృష్ణుడు పరమాత్మ, మనం ఒక విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు అంతర్బహిష్ట సర్వ వ్యాప్య నారాయణ స్థిత అని. ఆయన ఎక్కడైనా ఉంటారు స్వామి, లోపల ఉంటారు, బయట ఉంటారు, ప్రపంచం అంతా నిండి ఉంటారు. అటువంటి స్వామిని ఆమె యోగావస్థలో ఉండి చక్కగా ధ్యానం చేస్తున్నారట స్వామి కృష్ణ పరమాత్మ. అట్లాగే మనకి చెప్పారు కదా భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. ఎటువంటి కష్టాలైనా సుఖాలైనా ఏవైనా కూడా అన్నీ వదిలిపెట్టి నన్ను స్మరించండి, నన్ను స్మరిస్తే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పి అది చెప్పారు స్వామి. అట్లాగే ఆ గోపిక స్థితప్రజ్ఞావస్థలో ఉన్నదిట ఆ తల్లి. అటువంటి తల్లిని లేపడానికి వీళ్ళు ఈరోజు వెళ్ళారు. నీవు మా నాయికామణివి, నువ్వు వచ్చి తేరుకొని తలుపులు తీయి తల్లి, మా అజ్ఞాన అంధకారాన్ని దూరం చెయ్యి అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో ఆమె నిద్ర లేపుతున్నారు. జై శ్రీమన్నారాయణ.